సుఖదాయిని సుప్పిని సుఖ పూసని ఈ ఆఫీస్ డాక్యుమెంట్లని నాకే ఇచ్చి పంపిస్తారు. ఇవన్నీ నేనే చెక్ చేయాలి. నాన్న మూడ్ ఎలాగుందో ఏమో, డబ్బులు అడిగితే ఇస్తాడో లేదో. డబ్బులు అడగాలా వద్దా? అరే ఏట్రా? ఏం లేదు నాన్నగారు. ఈడేంటి నా వెనకాలే వస్తున్నాడు? నాన్న వెళ్ళిపోతున్నాడు, డబ్బులు అడగాలి. ఇప్పుడు ఎలా? యారా నాన్నగారు ఏం కావాలి? ఏమొద్దు. మరి ఏంట్రా పొద్దు నుంచి నా వెనకాలే తిరుగుతున్నావు? అదేం లేదు నాన్నగారు. డబ్బులు కావాలా? కావాలి. అది చెప్పు ముందు. ఎంత కావాలి? 10 రూపీస్ నాన్నగారు. 10 రూపీసా? నిన్నే కదరా ఇచ్చాను నీకు. అది బుక్ కొనుక్కున్నాను నాన్నగారు. మరి మొన్న ఇచ్చిన ఏమైంది? వాటితో జామెట్రీ బాక్స్ తీసుకున్నా. ఒరే అయినా నీకు జామెట్రీ బాక్స్ ఎందుకురా? మా లెక్చరర్ తెచ్చుకోమన్నారు నాన్నగారు. మరి ఇవాళ దేనికో? లైబ్రరీ ఫీజు కోసం నాన్నగారు. లైబ్రరీ ఏంటి, జామెట్రీ బాక్స్ ఏంటి, అసలు ఏం చదువుతున్నారా నువ్వు? మసైపోయింది నీది. ఇదిగో 10 రూపాయలు. థ్యాంక్స్ నాన్నగారు. నీ థ్యాంక్స్ ఎవడికొద్దు గాని వచ్చేటప్పుడు ఆ 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు రిసిప్ట్ తీసుకొని రా. అలాగే నాన్నగారు. జాగ్రత్త. డబ్బులు తీసుకొచ్చావా? ఇదిగో 10 రూపాయలు తీసుకొచ్చా. నువ్వు గొప్పోడివిరా బాబు, ఎలాగో ఈజీగా మాయ చేసేస్తావు. నువ్వు అనుకున్నంత ఈజీగా ఏం రాలేదు డబ్బులు. ఈసారి ఏం చెప్పావేంటి? లైబ్రరీ ఫీజు కోసం అని చెప్పా. మీ నాన్న నమ్మాడా? వచ్చేటప్పుడు రిసిప్ట్ తీసుకెళ్ళకపోతే కాళ్ళు ఇరగొడతా అని చెప్పాడు కూడా. మరి ఎలా? ఏదో చేద్దాంలేరా. ఒరే ఇంత రిస్క్ చేసి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళడం అవసరం అంటావా? అయితే నువ్వు రాకు, నేను ఒక్కనే పోతా. అన్నా ఒక క్యాబిన్ ఇవ్వండి. ఇదిగో ఖాళీగా తమ్ముడు తీసుకో. ఆ మూలది ఇవ్వండి అన్నా. బోల్దా సీడీలో పెట్టకూడదు, అర్థమవుతుందా? కావాలంటే చెక్ చేసుకోండి అన్నా. అది సరే, ఎందుకు డబ్బులు తెచ్చారా? ఇదిగోండి ఇప్పుడే తీసుకోండి. అదిగో ఆ మూల కాబట్టి ఉంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చోండి. అరే ఒక మంచి సైట్ చెప్పరా. దేశీ పాప. ఎన్ని రోజులు వస్తావరా అయ్యే వీడియోలు? ఒరే నాకు తెలిసినది ఒకటేరా. ఇంగ్లీష్ మిర్చి మసాలా వీడియోస్. ఏటో కొత్త సైటా? ఎవరికి తెలుసు, ట్రై చేద్దాం. ఒరే ఓపెన్ అవ్వట్లేదేంట్రా, ఏదో బ్లాక్ డౌన్ వచ్చింది. ఆగరా, కంగారు పడతావేంటి? ఇంకో ట్రై చేద్దాం. త్వరగా చెయ్యి. www.hotvideos. ఒరే ఇది కూడా బ్లాక్ అయిందిరా, ఏది ఓపెన్ అవ్వట్లేదేంటి? నాకేం తెలుసు, నేను అదే చూస్తున్నాను కదా. ఆగు. ఒరే పోయి వాడిని అడుగుపో. నేను ట్రై చేస్తుంటాను, నువ్వు వెళ్ళి అడిగిరాపో. నేను వెళ్ళను, అందరూ అన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళను. చేస్తున్నాయి అలా. ఓపెన్ అయితే మాత్రం ఒక్కడే చూడడానికి రెడీగా ఉంటావే. చూస్తాగా. సరే కూర్చో, నేను అడుగుతా. అన్నా సైట్లు ఓపెన్ అవ్వట్లేదేంటి? ఏం సైట్లో? అయ్యా అన్నా ఆ సైట్లు. అవి ఓపెన్ కావు తమ్ముడు, పోలీసు వాళ్ళు చెప్పారని బ్లాక్ చేస్తాం. అయితే మా డబ్బులు మాకు వెనక్కిచ్చేయి. ఏంటి డబ్బులు తిరిగేవారు ఇక్కడ? మాకు ఇంటర్నెట్ అవసరం లేదు. అయితే వీళ్ళకి ఏం చదువుకోండి. ఏమొద్దన్నా, మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. ఒకసారి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదు. 1 అవర్ ఏదైనా యూజ్ చేసుకోపా. అట్లయితే సైట్లన్నీ అన్బ్లాక్ చెయ్యి. అలా కుదరదు. డబ్బులు ఇస్తావా ఇవ్వా? ఇవ్వను కాకేమో మా నాన్న తీసుకొస్తా. అబ్బబ్బబ్బా, ఈ ఆఫీస్ వాళ్ళు చెప్పే పనులు మరీ దారుణంగా ఉన్నాయి. మళ్ళీ జెరాక్స్ కాపీలు కావాలంట. యారా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నిన్నేరా? అది నాన్నగారు. సార్ మీ అబ్బాయా? అవును. ఏంటి గొడవ చేస్తాడా మావాడు? ఇదిగో ఈ ఒక 4 కాపీలు జెరాక్స్ తీయి. ఏం లేదు సార్, ఒక క్యాబిన్ తీసుకున్నారు. క్యాబిన్ తీసుకున్నాడా? ఎందుకురా? అంటే అది నాన్నగారు. ఎంతసేపు చేస్తున్నా వీడు, ఒక క్వశ్చన్ అడిగి రావడానికి ఎంతసేపా? ఒరే బంటి ఎంతసేపు రా, ఆ సైట్ లో ఓపెన్ అవుతుంది కనుక్కోపా.
ఎరా చింటుగాడులో ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఇదిగోండి మీ జిరాక్స్ రెడీ అయిపోయింది. ఆ, ఏట్రా ఏం మాట్లాడబెట్టి? పిల్లలు సార్ తెలిసి తెలియక చేస్తారులేండి. రోజు వస్తారా ఈ నా కొడుకులు ఇక్కడికి? రోజు కాదు సార్, 3-4 రోజుల నుంచి వస్తున్నారు. ఈ అబ్బా నా దగ్గర డబ్బులు తీసుకొని రోజుకో 10 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నావు అన్నమాట. నీకెలా కాదురా, నువ్వు ఇంటికి రా, నీకు ఉంటది. నువ్వు ప్రతి ఎపిసోడ్ లో కొట్టించుకోవడం తప్ప నీకు సిగ్గులేదురా. తూ నీ బతుకుజాడా, నువ్వు ఇంటికి రారా, నీకు ఉంటది, నువ్వు ఇంటికి రా. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నా